ఇక్కడ పైకి ఎక్కి అంటే పైన ఎక్కను, కింద నుంచే అలా ఎక్కి ఇక్కడ నుంచి తీయాలన్నమాట. పక్కడు పైకి ఎక్కుతాను, ల్యాడర్ ఎక్కుతానంటే మమ్మీ అయ్యో లేదు లేదు నేనే నాకు చడో అమానత్ అన్నారు. అంటే నేను వేరే వాళ్ళ ఇంటి అమానత్ అంట, నేను మీ ఇంటి కూతుర్ని, వాళ్ళకి నేను అమానత్ అవుతాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్స్ లో ఉందన్నమాట. అర్హాన్ ఆప్కి స్మాల్ సమ్మె కే డ్రెస్సెస్ యూ వాంట్ టు సీ. మాక్సిమం అన్ని కూడా అర్హాన్ రీయూజ్ చేయబోతున్నాను. బేబీకి సంబంధించింది, బేబీ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అందులో అని చెప్పి అలాంటివి తీసుకుంటారు, బట్ యూ షుడ్ నెవర్ టేక్ దోస్. సో బేసిక్ గా దీన్ని సౌండ్ మషిన్ అంటారు అనమాట. ఇలా ఉంటుంది. ఇది మా అర్హాన్ చిన్నప్పుడు బట్టలు అనమాట. క్యూట్ వన్సీస్ देख रहे ऐसा पलट के बताओ फ्रेंड्स को भी. నేను చూపించాల్సింది ఏంటంటే మెయిన్ మీ అందరికి నా మోస్ట్ ఫేవరెట్. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. వాలేకుమ్ అస్సలాం. బాహర్ నక్కు జావ్ ఫ్రెండ్. నేను ఈద్ వీడియోలో చెప్పాను కదా, మా మమ్మీ నా వీడియోస్కి వచ్చేసరికి ఇలా సిగ్గుపడుతూనే ఉంటారు, నార్మల్గా ఉండమన్నా ఉండరు. ఎనీవే ఇవాళ వీడియో చూసారు కదా మీరు, టైటిల్ థంబ్నెయిల్ అంతా కూడా. ఇవాళ మా రాబోయే బేబీ కోసం ప్రిపరేషన్స్ అనమాట. డైపర్ బ్యాగ్ కోసం కపుల్ ఆఫ్ థింగ్స్ ఆర్డర్ చేసుకున్నాను, అండ్ న్యూ బార్న్ వన్సీస్ అవన్నీ ఆర్డర్ చేద్దాం అనుకున్నా. బట్ ఫస్ట్ మా అర్హాన్ బట్టలు ఉన్నాయి, అవన్నీ తీసి పెట్టాను. యాజ్ అ మెమరీ అనుకొని తీసి పెట్టాను అనమాట. బట్ అల్హమ్దుల్లా నౌ దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ బేబీకి పనికి వస్తుంది. అవన్నీ కూడా ఇప్పుడు తీద్దాము. ఎక్కడున్నాయంటే పైన ఇటుక మీద ఉంది. సో నేను మా ఇంట్లో అంటే మొన్న ఏదో పని మీద నేను పైకి ఎక్కుతాను, ల్యాడర్ ఎక్కుతానంటే మమ్మీ అయ్యో లేదు లేదు నేనే నాకు చడో అమానత్ అన్నారు. అంటే నేను వేరే వాళ్ళ ఇంటి అమానత్ అంట, నేను మీ ఇంటి కూతుర్ని, వాళ్ళకి నేను అమానత్ అవుతాను. అది కూడా మీ ఇంటిదే, అది వేరే వాళ్ళది కాదు, నేను వేరే వాళ్ళ దాన్ని కాదు. ఆ ఇంటికి కూడా నేను వాళ్ళ అమ్మాయినే, ఈ ఇంటికి కూడా నేను మీ అమ్మాయినే. కరెక్టే. సో నేను ఎక్కడైనా మా ఇల్లు అనుకుని పైకి ఎక్కుతాను, ఎక్కినప్పుడు ఎక్కనివ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ పైకి ఎక్కి అంటే పైన ఎక్కను, కింద నుంచే అలా ఎక్కి ఇక్కడ నుంచి తీయాలన్నమాట. పక్కడు. సో బేసిక్గా ఇక్కడెక్కడో ఉంటుంది. ఓ సైడ్ మే. ఓకే, ఈ మూలన పెట్టుందన్నమాట. ఇప్పుడు ఇది మనం తీయాలి. पीछे देखो बैग आराम से. बिस्मिल्लाह अल्लाह मलिक. वो है डब्बा. हाँ वो नहीं, उसके पीछे का. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్స్ లో ఉందన్నమాట. ఐ హోప్ నా హాస్పిటల్ గౌన్ కూడా ఉందనుకుంటున్నాను. సో అవన్నీ తీసి మనం ఒక్కసారి చెక్ చేద్దాము. ఇలా ఎవరెవరి ఇంట్లో పైన పసారా ఇలా పెట్టుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ అయితే అది తీద్దాము. హీరా నానికి దేఖో ఇవ్వ. మా అర్హాన్ చాలా కెమెరా షై అవుతున్నాడు అనమాట. ఫోటో తీసుకుందామంటే దేఖో దేఖో ఎస్కేప్. జస్ట్ దేఖనే ఆయతే. ఓకే, జస్ట్ చూడ్డానికి వచ్చాడంట, ఫోటో తీయద్దు, వీడియో తీయద్దు. దేఖో అర్హాన్ కు దిఖాओ, ఫ్రెండ్స్ को हाय बोल दो. क्या निकाल रहे मम्मा? मम्मी निकले देखो आराम से. जिप खोल को एक साइड से खींचे तो पकड़ को खींच दो. ऐसा हाथ डाल को ये कर ले. ये निकाल दिए समो. बिस्मिल्लाह बिस्मिल्लाह बिस्मिल्लाह. आराम से. సక్సెస్ఫుల్ గైస్. బాక్స్ అయితే తీసేద్దాము. ఇప్పుడు అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాము. లెట్స్ గో. అర్హాన్ ఆప్కి స్మాల్ సమ్మె కే డ్రెస్సెస్ యూ వాంట్ టు సీ. కమ్ లెట్స్ గో. లెట్స్ గో బేబీ, లెట్స్ గో. ठीक है, हटो आप. तुम्हारे डाले उन्होंने. హబ్బా పైనుంచి అయితే తీసేసుకున్నాను. అండ్ ఇది డైపర్ బ్యాగ్ అనమాట. ఇప్పుడు పైనుంచి బట్టలు తీసాను కదా, ఇట్స్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు షేర్ ఇస్, నేను మ్యాక్సిమం అన్నీ కూడా అర్హాన్వి రీయూజ్ చేయబోతున్నాను. సో దాట్ ఎక్కువ మనం ఈ బేబీ కోసం మళ్ళీ కొనేసి మళ్ళీ ప్లానెట్కి అన్యాయం చేయకుండా, బికాజ్ ఐ ఆల్రెడీ హ్యావ్ అండ్ అన్నీ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి అల్హమ్దుల్లా. సో అర్హాన్కి వాడిన డైపర్ బ్యాగ్ అనమాట. నేను యాక్చువల్లీ తనకి ఇదొకటి, ఇంకొక డైపర్ బ్యాగ్, బికాజ్ మేము మా పాత ఇంట్లో పైన ఉండేది మా రూమ్. సో కింద ఒక బ్యాగ్ పెట్టేదాన్ని, అందులో అర్హాన్ డైలీ ఎసెన్షియల్స్ ఆ బ్యాగ్లో పెట్టేదాన్ని, అదొకటి. అండ్ అర్హాన్ చిన్నగా ఉన్నప్పుడు ఇంకొక డైపర్ బ్యాగ్ ఉండేది తన పేరుతో కస్టమైజ్ అయ్యి. సో ఆ 3 డైపర్ బ్యాగ్స్, అది పేరుతో కస్టమైజ్ ఉన్నది నేను చాలా కాలం వరకు వాడాను. బట్ దెన్ లెదర్ ఏదైతే ఉందో అది ఓన్ ఆఫ్ అయిపోతూ వస్తే అది అప్పుడు తీసి ఇది తీసుకున్నాను.
ఇందులో కూడా మనకి అంటే ఇలా పవర్ బ్యాంక్ చార్జ్ చేసుకోవడానికి అండ్ మల్టిపుల్ పాకెట్స్, ముందు కూడా మిల్క్ బాటిల్స్ పెట్టుకోవాలంటే దానికి పాకెట్స్. సో చాలా డీటెయిల్గా ఉంది. మీకు కావాలంటే డైపర్ బ్యాగ్ టూర్ నేను మళ్ళీ త్వరలో చేస్తాను. సో ఇందులో కోసం అర్హాన్ బట్టలు ఏదైతే ఉన్నాయో మనం పైనుంచి తీసాం కదా తన వన్సీస్, అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కొన్ని. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ కొన్ని ఐటమ్స్ నేను కొని పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాటర్ వైప్స్. యాక్చువల్లీ నేను వైప్స్ ఇప్పటికీ అర్హాన్ కోసం వాడుతుంటాను. అంటే మేము బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చేయి కడుక్కునే అవకాశం లేదు అంటే ఐ ఆల్వేస్ హ్యావ్ ఒక సెట్ ఆఫ్ వాటర్ వైప్స్ విత్ మీ. ఇది లవ్ ల్యాబ్ అనమాట అండ్ ఇది మనకి ప్యాక్ ఆఫ్ 2లో వస్తుంది. ప్రిటీ ఇన్ఎక్స్పెన్సివ్. అండ్ మెయిన్లీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లల కోసం మనం వైప్స్ వాడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బార్న్ ఉంది బేబీ ఆర్ బాయ్, న్యూ బార్న్ కోసం మనం వాళ్ళని క్లీన్ చేస్తున్నాము లేదా వాళ్ళు పాటీ చేసుకున్నారు వాళ్ళని వైప్ చేస్తున్నామంటే ఆ పాటీ వాసన వెళ్ళిపోవాలి, పాటీలో చాలా వాసన వస్తుందని చాలామంది సెంటెడ్ తీసుకుంటారు. ఆర్ బేబీకి సంబంధించింది బేబీ ఫ్రేగ్రెన్సే ఉంటుంది అందులో అని చెప్పి అలాంటివి తీసుకుంటారు. బట్ యూ షుడ్ నెవర్ టేక్ దోస్. ఎప్పుడైనా సరే 99% వాటర్ ఉన్నవే ట్రై టు చూస్ దట్ అనమాట. మన బేబీకి చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ ఇది లవ్ ల్యాబ్ వాళ్ళది 99% ప్యూర్ వాటర్ వైప్స్ అనమాట. అండ్ మెయిన్ ఏంటంటే ఇది అన్సెంటెడ్. మన పిల్లలు చాలా సెన్సిటివ్, మెయిన్లీ న్యూ బార్న్ చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళకి మనం ఎప్పుడైనా సరే అన్సెంటెడ్ వాడాలి. ఇప్పుడు కొత్త బేబీకి మాత్రం నేను అన్సెంటెడ్ వాడుతున్నానంటే కాదు, ఇప్పటికీ నేను చెప్పాను కదా మా అర్హాన్ కోసం వాడుతుంటాను. కాకపోతే ఇది కొత్త సెట్ ఒకటి ఆర్డర్ చేసి పెట్టుకున్నాను సో దట్ ఇందులోంచి మనం ఒకటి బ్యాగ్లో పెట్టేసి రెడీగా ఉంచచ్చు అని చెప్పి. అండ్ ఇది మనకి ప్యాక్ ఆఫ్ 2లో వస్తుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే 72 కౌంట్స్ వైప్స్ వస్తుంది, ఎక్స్ట్రా థిక్ అన్సెంటెడ్ అనమాట. ఇందులో మనకి వైటమిన్ ఈ అండ్ మెయిన్లీ మన పిల్లల pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. పారాబిన్ ఫ్రీ అండ్ ఐడియల్ ఫర్ డెలికేట్ స్కిన్ అనమాట. అండ్ బెస్ట్ ఏంటంటే డర్మటాలజికలీ టెస్టెడ్. అండ్ చెప్పాను కదా ఇది ప్యాక్ ఆఫ్ 2లో వస్తుంది అండ్ జస్ట్ ఫర్ ₹249 విచ్ ఇస్ వెరీ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. మెయిన్ ఏంటంటే మనం ప్లాంట్ బేస్ చూస్ చేసుకుంటే మన ఎన్విరాన్మెంట్ కి కూడా చాలా మంచిది. ఇందులో అలోవెరా ఉంది, కెలింజులా ఉంది అండ్ వైటమిన్ ఈ ఉంది. సో మన బేబీ స్కిన్ కి చాలా బాగుంటుంది. అసలు ఎలాంటి టాక్సిన్స్ లేకుండా మన పిల్లల స్కిన్ కి చాలా జెంటల్ గా ఉంటుంది. ఈ వైప్ ఎక్స్ట్రా థిక్ కావడం మాత్రమే కాకుండా ఎక్సలెంట్ మాయిశ్చరైజేషన్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇందులో ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నాయన్నమాట. అండ్ మన పిల్లల స్కిన్ కి జెంటల్ అండ్ ఇరిటేషన్ ఫ్రీ ఉంటుంది. సో డైపర్ చేంజ్ టైంలో మాత్రమే కాకుండా ఎలాంటి డర్ట్ ఉన్నా జర్మ్స్ ఉన్నా చక్కగా ఇది రిమూవ్ చేసేస్తుంది. సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇది ఒకటి కొనేసి పెట్టేసుకున్నాను అనమాట. దీంతో పాటు కొన్ని లంగోట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. బేసిక్గా యూజ్ అండ్ త్రో కూడా వాడబోతున్నాను. అలా అంటే మెయిన్లీ హాస్పిటల్లో డెలివరీ అయిన వెంటనే ఎలా ఉంటుందో తెలీదు. బట్ ఇవి డైపర్ బ్యాగ్ కోసం అని చెప్పి కొన్ని ఫ్రెష్ లంగోట్స్ ఇవి ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. ఎక్స్ట్రా అల్ట్రా థిక్ ఉంటాయి అన్నమాట ఇందులో. అంటే మన పిల్లలు ఒకవేళ సుసు చేసినా ఏం చేసినా ఇందులో ఏదైతే ఉందో ఇది చాలా అంటే అబ్జార్బ్ చేసి పెడుతుంది. సో వాళ్ళకి వెట్నెస్ అలా ఫీల్ అవ్వకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో అందుకే ఇవి కూడా కొన్ని ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. ఇంకోటి నేను అర్హాన్ దాంట్లోంచి రీయూజ్ చేసేది ఇదనమాట. ఇది నాకు చాలా మంది అడిగారు అర్హాన్ టైంలో, అక్క అర్హాన్ స్ట్రోలర్లో ఆర్ అర్హాన్ క్రిబ్లో అర్హాన్ పరుకునేటప్పుడు ఆ సౌండ్ ఏంటి అని చెప్పి. సో బేసిక్గా దీన్ని సౌండ్ మషిన్ అంటారు అనమాట. ఇలా ఉంటుంది అండ్ ఇందులో మనకి డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. చూసారు కదా. సో ఇవి డిఫరెంట్ సౌండ్స్ అనమాట. సో ఇదేంటంటే మన బేబీ మన కడుపులో ఉన్నప్పుడు వాళ్ళకి పొట్ట లోపల ఇలాంటి సౌండ్సే వస్తాయి అనమాట. సో వాళ్ళు బయటకు వచ్చాక కూడా మనం ఈ సౌండ్ ప్లే చేస్తే వాళ్ళకి చాలా సూదింగ్ గా ఉంటుంది. వైట్ నాయిస్ ఏంటంటే బేసిక్ గా మనం అలల్ సౌండ్ కానివ్వండి ఆర్ ఫ్యాన్ లో వస్తుంది కదా ఒక బుస్ అనే సౌండ్, అవి అన్ని కూడా కొన్ని కామింగ్ సౌండ్స్ అనమాట. సో మన బేబీ బయటికి వచ్చిన తర్వాత కూడా ఈ సౌండ్స్ ఏంటంటే అది ప్లే చేస్తే వాళ్ళకి సూదింగ్గా ఉంటుంది. ఇవి మనం మన ఫోన్లో కానివ్వండి ఎందులో అయినా ప్లే చేసుకోవచ్చు. బట్ అవి ప్లే చేసి మనం పక్కన పెడితే రేడియేషన్స్ వస్తాయి. సో అలా కాకుండా ఈ సౌండ్ మషిన్ ఎందుకు తీసుకున్నానంటే ఎలాంటి రేడియేషన్స్ ఉండకూడదు. ఇట్స్ క్లియర్లీ మేడ్ ఓన్లీ ఫర్ ఈ సౌండ్స్ అనమాట. ఈ సౌండ్సే ఉంటుంది ఇందులో. అండ్ ఇంట్లో అయితే నేను ఎలెక్సా వాడేస్తాను. బట్ బయటికి వెళ్ళినప్పుడు తన స్ట్రోలర్లో పడుకున్నప్పుడు ఆర్ బయట ఎక్కడైనా పడుకున్నప్పుడు ఇది ప్లే చేసి తను పక్కన పెట్టేస్తాను. సో ద బేబీ ఈజ్ ఏమంటారు కొంచెం సూద్గా కామ్గా చక్కగా రిలాక్స్ అవుతూ చక్కగా పడుకోవచ్చు అని చెప్పి. సో అర్హాన్కి అలా వాడేదాన్ని. ఇంకా అర్హాన్ కొంచెం పెద్దగా ఐ స్టాప్ యూజింగ్ దిస్. బట్ దీన్ని అలానే తీసి పెట్టారనమాట. సో ఇది కూడా మనం మళ్ళీ రీయూజ్ చేయబోతున్నాను. ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఇది యాక్చువల్లీ నాకు మా ఫ్రెండ్ US నుంచి పంపించింది. మనకి ఇండియాలో కూడా చాలా వైట్ నాయిస్ మషిన్స్ ఉన్నాయి. బట్ కొన్ని ఆ టైంలో ఎక్స్పెన్సివ్ ఉండే, ఈ టైంలో ఒకవేళ ఇన్ఎక్స్పెన్సివ్ ఉంటే ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్లో ఇస్తాను. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ నీడ్. దీంతో పాటు మనం అర్హాన్ బట్టలు ఏదైతే ఉన్నాయో తన వన్సీస్ అవన్నీ కూడా యాజ్ న్యూ బార్న్ చాలా ఉన్నాయి 0 to 1 నాకు తెలిసినంత వరకు. అవన్నీ
ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి అవన్నీ చూద్దాము. చూసి అవన్నీ సెగ్రిగేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో లెట్స్ గో అండ్ ఓపెన్ దట్ బాక్స్. అంటే మనం పైనుంచి తీసాం కదా, అది తీసి మనం అన్బాక్స్ చేద్దాము. లెట్స్ గో. ఇది మా అర్హాన్ చిన్నప్పుడు బట్టలు అనమాట. క్యూట్ వన్సీస్. ఐ హ్యావ్ సో देखना है. इधर बताओ, फ्रेंड्स को बताओ, पलट के बताओ. आपको पकड़ लेना है. ये देखो किसका फेवरेट कलर है, ये किसका फेवरेट है, ఇద్దరు బతావ్. సో చూసారు కదా, ఓపెన్ చేసిన వెంటనే మా అర్హాన్ కొన్ని తీసుకెళ్ళిపోయాడు. బట్ ఈ డబ్బా నిండా ఉన్నాయన్నమాట. సో అందుకే నాకేంటంటే న్యూ బార్న్ కి ఎక్కువ కొనొద్దని అనుకుంటున్నాను. అండ్ చాలా మంది నాకు ఈ ప్యాంట్స్ అర్హాన్ టైంలో ఎక్కడ తీసుకున్నానో అవన్నీ కూడా అడుగుతున్నాయి అనమాట. విత్ ఇలా టోకి వస్తుంది బూటీస్తో పాటు. ఇవన్నీ నేను H&Mలో తీసుకున్నాను. దీని సైజ్ వచ్చేసి ఇది 0 to 1 month. సో న్యూ బార్న్కి పనికి వస్తుంది. సో ఇందులో చాలా బట్టలు అలా ఉన్నాయి. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. మొత్తం మిక్కీ మౌస్ సెట్ ఉంటుంది అనమాట. నేను యాక్చువల్లీ ఇవి 2 తీసేసుకున్నా. ఒకటి ఒక ఏజ్ కి, ఇది 0 to 1, ఇది 1 to 2. అంటే ఎంత నచ్చితే నేను ఇందులో 2 ప్రింట్స్ తీసుకుంటాను. దీనికి యాక్చువల్లీ ఒక టోపీ కూడా వస్తుంది. సో ఇలా చాలా ఉన్నాయి. ఇవి క్యాప్స్ అండ్ మిటన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఐ ఆల్మోస్ట్ హ్యావ్ ఎవ్రీథింగ్. సో న్యూ బార్న్కి తీసుకుందాము అంటే ప్రాబబ్లీ ఒక 1 मिटन का पहन के बताना. ये बूटीज है, ये भी बूटीज है. ये है देखो मिटन्स. नहीं होता मेरे को. ये भी बूटी है, ये है मिटन. ये हमें कैन यू पिक इट अप? छोटा है. हाँ बिग है ना. छोटा है. छोटा है. ऐसा मम्मा के पास आओ. ఇద్దరు పినా మీకు ఈజీ రేతా జబ్. మీటన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఇవన్నీ నేను చూసి సెగ్రిగేట్ చేసుకొని యాక్చువల్లీ నీట్గా ఇలా మడత పెట్టి కూడా ఉన్నాయి. ఇవేంటి తెలుసా, స్లీప్ సూట్స్. అర్హాన్ టైంలో నాకు చాలా మంది స్లీప్ సూట్స్ గురించి కూడా అడుగుతుండే. 0 to 1. సో యాక్చువల్లీ నాకు న్యూ బార్న్ 0 to 1 అసలు బట్టలు కొనే అవసరం లేదు, బికాస్ అన్నీ ఉన్నాయి. దేఖ్ రే. ऐसा पलट के बताओ फ्रेंड्स को भी. अच्छा ठीक है. देखो మెయిన్ నా హాస్పిటల్ గౌన్ మనం ఎత్తుకాలి, బికాస్ ఐ వాంట్ టు వేర్ దాట్ ఓన్లీ. ఇంకోటి ఇది నేను మా ఫ్రెండ్ వేషు ఇద్దరం అనుకొని కొన్నాం అనమాట. 3 to 6 months కోసం అని కొన్నాం ఇది. బట్ నాకు అప్పుడు ఫిట్ హోరా. బట్ అప్పుడు నాకు తెలియదు ఏంటంటే మనం 3 to 6 అనుకొని కొంటాం, కానీ 3 to 6లో రాదు అది, దానికన్నా ముందే వాడేయాలి. సో న్యూ బార్న్ టైంకే ఇది పనికి వస్తుంది. సో అర్హాన్ అసలు ఒక్కసారి కూడా వేసుకోలేదు. తన కాలంలో అసలు ఇందులో పట్టేవి కాదనమాట. సో కొత్తగా అలానే వాష్ చేసి, అంటే కొత్త బట్టలు తీసుకున్న వెంటనే న్యూ బార్న్కి మనం ఆబ్వియస్లీ బట్టలు కొన్న వెంటనే వాష్ చేసి వాడతాం కాబట్టి అలానే వాష్ చేసి పెట్టేశాను, వాడలేదనమాట. సో ఇలా వాడనివి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ నా హాస్పిటల్ గౌన్ ఇందులో ఉందా లేదా అనేది ఇప్పుడు మనకి పెద్ద టాస్క్ అనమాట. ఇది నా ఫేవరెట్ గైస్. ఇది ఎందుకు తెలుసా, అర్హాన్ ఇందులో చాలా క్యూట్ ఉండేవాడు. దీనికి యాక్చువల్లీ టోపీ కూడా వస్తుంది. ఇది కూడా 0 అనుకుంటా, 1 to 2 months ఇది. సో ఈ ఏజ్వి నేను అసలు బట్టలు అన్నీ మ్యాక్సిమం ఉన్నాయి నా దగ్గర, బికాజ్ అర్హాన్ వేసుకున్నాడు, అర్హాన్ తర్వాత ఆయిజా వేసుకుంది. వాళ్ళిద్దరు వేసుకున్నాక అలానే తీసి పక్కన పెట్టేశాను, నాకు యాజ్ ఎ మెమరీ నాకు కావాలి అనుకుని. దాని తర్వాత ఏజ్వే నేను కొన్ని తీసేసాను అనమాట. బట్ ఈ ఏజ్లోవి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో మనం జస్ట్ ఏంటంటే వీటిని వాష్ చేసుకొని నీట్గా, యాక్చువల్లీ ఇవన్నీ వాష్ చేసే పెట్టాము, బట్ దెన్ పైన పెట్టాం కాబట్టి, అండ్ న్యూ బార్న్కి మనం వాష్ చేసుకోవాలి కాబట్టి నేను ఏ డిటర్జెంట్ వాడుతున్నాను, ఎలా వాష్ చేస్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు నో చెప్పండి. అంటే బేబీస్ కోసం నేను సపరేట్ డిటర్జెంట్ వాడతాను. సో అదంతా ఎలా చేస్తున్నానో ఇఫ్ యూ వాంట్ టు నో అది కూడా ఫిల్మ్ చేస్తాను. బట్ యా ప్రస్తుతానికైతే ఇవన్నీ ఉన్నాయి. నేను నా హాస్పిటల్ గౌన్ ఈ రెడ్ చూపిస్తా. సో ఇదనమాట, చెప్పా కదా ఈ బీనీ ఉంటుంది, చిన్న బీనీ, కీస్గా అయ్యే చోతు బీనీ, చిన్న బీనీ, దాని సెట్ మొత్తం ఇది. హాస్పిటల్ గౌన్ వెతకాలి గైస్. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హాస్పిటల్ గౌన్ వెతకాలి. ఇప్పుడు ఇందులోంచి ఒక డ్రెస్, ఒక 2 జతలు, ప్లస్ నేను తీసుకొచ్చిన ఇందాక చూపించాను కదా నా డైపర్ బ్యాగ్ లో కావాల్సిన ఎసెన్షియల్స్ అవన్నీ సదిరేసి మనం పక్కన పెట్టిద్దాము. ఇంకో విషయం, ఇందులో అసలు ఏమేమి ఉన్నాయి, 0 to 1 ఆర్ లెస్ దెన్ 0 బట్టలు ఏమేమి ఉన్నాయి నా దగ్గర, ఇఫ్ యూ వాంట్ టు నో, అంటే అర్హాన్వి డెఫినెట్లీ చూపిస్తాను. యాక్చువల్లీ ఆ టైంలో నాకు చాలా మంది అడిగారు, అక్క అర్హాన్ బట్టలు డొనేట్ చేస్తే ప్లీజ్ మాకు ఇవ్వండి, మా బేబీకి అర్హాన్ బట్టలు కావాలని చెప్పి. నేను అప్పుడు కూడా అందరికీ చెప్పాను, అర్హాన్ బట్టలు అంటే ఆల్మోస్ట్ 1 year వరకు పిల్లలకి అందరికీ యూనిసెక్సే ఉంటాయి మ్యాక్సిమం బట్టలు, కొన్ని మాత్రం అమ్మాయిలకి ఫ్రాక్స్ అలా ఉంటాయి. బట్
ఇలాంటి వన్సీస్ కానీ స్లీప్ సూట్స్ కానీ ఏవైతే అర్హాన్ వేసుకునేవాడో అంటే ఇలాంటి బట్టలు ఇవన్నీ యూనిసెక్స్ అనమాట. సో అందుకే మా అర్హాన్ పుట్టిన కొన్ని రోజులకి ఐజా పుట్టింది, వాళ్ళిద్దరికి జస్ట్ 1 month గ్యాపే కాబట్టి మా అర్హాన్ బట్టలన్నీ నేను ఐజాకి పాస్ చేసేదాన్ని. సో ఐజా వేసుకునేది దీస్ క్లోత్స్ బేబీ. సో అలా నేను వేరే ఎవరికి డొనేట్ చేయలేదు. అండ్ ఐజా తర్వాత ఆబ్వియస్లీ న్యూ బార్న్ బేబీ బట్టలు కాబట్టి ఐ వాంటెడ్ టు హోల్డ్ దెమ్. సో సీమా అంటే ఐజా ఇవన్నీ అవుట్డోర్ అయిపోయిన తర్వాత సీమా దగ్గర మళ్ళీ నేను తీసేసుకొని ఇలా దాచి పెట్టేసుకున్నాను. నాకు యాజ్ అ మెమరీ కావాలి, నేను లైఫ్ లాంగ్ ఉంచుకుంటాను ఈ బట్టలు అని చెప్పి. దీని తర్వాత అంటే 1 year తర్వాత ఏదైతే అర్హాన్ అవుట్డ్రో అవుతుండేనో బట్టలు, అది ఆబ్వియస్లీ బాయ్ టైప్ బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు మాత్రం మా ఫ్యామిలీలోనే ये वाला एज अ मेमोरी बेबी मेरे बच्चे का है ना, मेरे प्यारे हीरे का है ना, इसलिए. సో 1 year తర్వాత బట్టలన్నీ మాత్రం నేను ఏం చేశానంటే మా రేష్మా ఆంటీ వాళ్ళ సిస్టర్ ఏమంటారు మనోడు, అప్పుడు అర్హాన్ కన్నా 1 year చిన్న ఉండే అనమాట. సో తనకి పనికి వచ్చేవి. సో అలా ఫ్యామిలీలోనే పాస్ చేసుకునే వాళ్ళం. సో అందుకే నాకు ఆనెస్ట్లీ ఎంత మీ అందరికి ఇవ్వాలి, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వాలనుకున్నా మా ఫ్యామిలీలోనే చాలా మంది ఉన్నారు, వాళ్ళకి పాస్ ఆన్ అవుతుంది కాబట్టి అలా పాస్ ఆన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మై అపాలజీస్ టు ఎవ్రీబడి. యాక్చువల్లీ నా హాస్పిటల్ గౌన్ అని చెప్పి అంతసేపు వెతుకుతుంటే కదా, నాకు గుర్తున్నంత వరకు నేను తీసి పక్కన పెట్టాను. బట్ డౌట్ ఏంటంటే ఇందులో కాదు అని చెప్పి ఒక అలా ఉండే ఫీలింగ్, నేను కరెక్ట్ ఉండే అనమాట. మళ్ళీ ఇంకొక బ్యాగ్ తీసాను పైనుంచి. ఈ బ్యాగ్లో కొన్ని అంటే చెప్పాను కదా చాలా కొత్తగా, ఇది 6 to 9 అనమాట. సో ఇలా కొత్తవి బాగున్నవి, మంచిగా అలానే ఉన్నాయి. సో ఇవన్నీ ఫస్ట్ నేను తర్వాత దుమ్ము చాలా ఉంది పైనుంచి తీసాం కాబట్టి అవి సెగ్రిగేట్ చేయాలి. దెన్ ఈ రిసీవింగ్ బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో క్యూట్ కదా, లిటరలీ అన్ని చాలా కొత్తగా ఉన్నాయి. సో ఐ డోంట్ రియలీ హ్యావ్ టు బై ఎనీథింగ్. ఈ రిసీవింగ్ బ్లాంకెట్ ఆర్ టవల్ ఏదైతే మన పిల్లలకి పనికి వస్తుందో, హాస్పిటల్లో వాళ్ళు స్పంజ్ బాత్ ఇచ్చినప్పుడు మన పిల్లలకి చాలా చక్కగా పనికి వచ్చేస్తుంది ఇది. అండ్ దిస్ ఇస్ అదర్ రిసీవింగ్ బ్లాంకెట్, చాలా సాఫ్ట్ ఉంటుంది. ఐ థింక్ ఇది ఆరిరో నుంచి అనుకుంటా. నాకు యాక్చువల్లీ దీని పేరు ట్యాగ్ ఎక్కడ కనిపించట్లేదు, చూస్తే యాజ్ ఇట్ ఈస్ కొత్తగా అట్లనే ఉందన్నమాట. సో ఐ డోంట్ రియలీ హ్యావ్ టు బై ఎనీథింగ్. కాదు, టైనీ బెర్రీ నుంచి. సో ఇలా చాలా ఉన్నాయి మర్హాన్వి. ఇప్పుడు నేను తీసుకోవాల్సింది మెయిన్ ఏంటంటే ఈ వీడియో మోటో మనకు ఒక చెక్ లిస్ట్ వచ్చేస్తుంది దట్ ఇవి నేను కొనాలి అని చెప్పి. నాకు తెలిసినంత వరకు నాకు న్యూ బార్న్ డైపర్స్ కావాలి, వాటర్ వైప్స్ కావాలి అండ్ లంగోట్స్ కావాలి, ఇవి తెలుసు. సో అవి మాత్రం కొన్ని ఆర్డర్ చేసి, మీరు ఇందాక చూసారు కదా, అవి ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ స్వాడిల్స్ కావాలి, అది కూడా ఒక లిస్ట్ ఉంది. మీటన్స్, బూటీస్ ఇవన్నీ కూడా ఇది మనం పూర్తిగా అన్ప్యాక్ చేస్తే కానీ మనకు అర్థం అవ్వదు కాబట్టి నైట్ కూర్చొని అన్ప్యాక్ చేస్తాను. బట్ నేను చూపించాల్సింది ఏంటంటే మెయిన్ మీ అందరికీ నా మోస్ట్ ఫేవరెట్, ఇది నా హాస్పిటల్ గౌన్ గైస్. ఓకే, మేబీ నేను దీన్ని కొంచెం ఇటు జరిపి దీన్ని మధ్యలో పెడితే మీకు అప్పుడు అర్థమవుద్ది. సో ఇది నేను మా ఫ్రెండ్ మేమందరం ఏంటంటే సేమ్ ఆ టైంలో నేను మా ఫ్రెండ్ వైషు అండ్ సీమా మేము ముగ్గురం ప్రెగ్నెంట్ ఉండే. సో ముగ్గురు ఒకేలాగా ఫోటో దిగుదామని చెప్పి ఆన్లైన్ ఆర్డర్ చేసుకుందామని చెప్పి చాలా ట్రై చేసాము, దొరకలేదు. ఫైనల్లీ ఒక వెబ్సైట్లో ఇది దొరికింది. బట్ లాస్ట్ మినిట్కి వైషు ఆర్డర్ చేసుకోలేకపోయింది. బట్ నేను సీమా మాత్రం ఇదే వేసుకుందాం అనుకుని ఇది తీసుకున్నాము. నేను దీనిలోనే డెలివరీ చేశాను అర్హాన్ని. దీని తర్వాత వాష్ చేసి రెడీగా పెట్టాను సీమా కోసం. బట్ మా చెల్లిది సడన్గా ఎమర్జెన్సీ C-sectionకి వెళ్ళాల్సి వచ్చింది. సో షీ కైండ్ ఆఫ్ కుడెంట్ యూజ్ దిస్. బట్ యా, ఐ షిల్ రీక్రియేట్ ఆల్ ద మెమరీస్. మళ్ళీ మనం ఇదే గౌన్ యూజ్ చేద్దాము. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, లుకింగ్ ఫార్వర్డ్. ఇదన్నమాట, ఇది నేను వెతుకుతుండే. దీని గురించి కూడా మొత్తం ఒక డీటెయిల్ వ్లాగ్ చేస్తాను. ఇవన్నీ నేను సెగ్రిగేట్ చేస్తాను, ఈ న్యూ బార్న్ బట్టలు ఏవైతే ఉన్నాయో ఇందులో. బికాస్ 0 to 1 ఉంది, 1 to 3 ఉంది, ఆ తర్వాత 3 to 6 అవన్నీ బట్టలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇప్పుడు మనకి హాస్పిటల్ టైంలో ఆర్ డెలివరీ టైంలో పనికి వచ్చేది 0 to 1 ఆర్ లెస్ దెన్ 0 బట్టలు అయితే మంచిగా కరెక్ట్గా ఫిట్ అవుతాయి కొత్తగా న్యూ బార్న్ అయిన పిల్లలకి. లేదా 0 to 1 ఇవి మెయిన్గా H&Mలో ఇవి ఉంటాయన్నమాట. మిగతా ఎక్కడ మీరు కొనాలన్నా 0 to 3 ఆర్ 1 to 3 అలానే ఉంటుంది. సో అవి కొంచెం లూజ్గా ఉన్నట్టు ఉంటాయి. సో నాకేంటంటే అర్హాన్ టైంలోనే కొంచెం మంచిగా క్యూట్గా తయారు చేయాలి అని చెప్పి అలా ఉండే. ఇంకా అర్హాన్ బిబ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మళ్ళీ పైకి ఎక్కి అది కూడా చెక్ చేయాలి. సో అవి కూడా చెక్ చేస్తాను, అది కూడా తీస్తాను. ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకొని నెక్స్ట్ వ్లాగ్లో దీన్ని అన్ని ఏదైతే బట్టలు తీసానో అవన్నీ 0 to 1 ఉన్నవి
తీసి మీ అందరికి చూపిస్తాను అండ్ ఆల్సో దాని వాషింగ్ ప్రాసెస్ అదంతా కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ మేమైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాము. ఐ స్టిల్ హ్యావ్ టైం, బట్ ఏంటంటే మనం ఇప్పటి నుంచి కొంచెం ప్రిపరేషన్స్ మొదలు పెట్టేస్తే, బికాస్ కొన్ని ఇక్కడ ఉన్నాయి మమ్మీ ఇంట్లో, కొన్ని మా ఇంట్లో ఉన్నాయి. అన్ని నేను రెడీ చేసుకుని ఒక దగ్గర పెట్టుకున్నాను అనుకోండి, సో నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను ఎక్కడున్నా అక్కడ ఫలానా ప్లేస్ లో పెట్టాను, రెడీగా ఉన్నాయి, తీసుకొచ్చండి అని మా వాళ్ళకి చెప్పడానికి. ఇక్కడ ఉంటే ఇక్కడ, అక్కడ ఉంటే అక్కడ. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని రెడీగా చేసుకుని ఒక చోట పెట్టుకుందామని చెప్పి నా ప్లాన్ అనమాట. సో యా, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇందాక చెప్పాను కదా మర్హాన్ చాలా షై ఫీల్ అవుతున్నాడు. హీ డజంట్ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ద వీడియో. షై తో పాటు హీస్ కైండ్ ఆఫ్ లిటిల్ ఫసీ. ఇప్పుడు తనకి మూడ్ లేదు వీడియోలో రావడం అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ హిమ్. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేసేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.